పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మేయర్, కమిషనర్ల తీరుపై మండిపడుతోన్న కార్పొరేటర్లు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి తీవ్ర స్థాయిలో షాక్ ఇచ్చారు. కార్పొరేటర్ల కోసం ప్రత్యేకంగా 2 బస్సులు పెట్టి మరీ ₹1,00,000 ఖర్చు చేసినా ఒక్కరు కూడా రాకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులే మేయర్, అధికారుల తీరుపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిష్కరణకు దిగడంతో రామగుండం మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం క్యాంపును బహిష్కరించడంతో పాలకవర్గం మధ్య విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలోని కార్పొరేటర్లకు మరియు వార్డు మెంబర్లకు సంబంధించిన శిక్షణ తరగతులు ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రమంలో రామగుండం కార్పొరేషన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇక్కడ నుండి బయలుదేరాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు దుస్థితి చూస్తే రామగుండం మున్సిపల్ అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఒక్కరిద్దరు కార్పొరేటర్లు మినహా 60 మందిలో ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. కార్పొరేటర్లతోటి ప్రత్యేకంగా మాట్లాడకుండా వాళ్ళే కమిషనర్ మరియు అధికారులు నిర్ణయాలు తీసుకొని ఈరోజు 2 బస్సులను బుక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు ₹1,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ లో కార్పొరేటర్లతోటి ఎటువంటి సమన్వయం చేయకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. రాబోయే కాలంలోనైనా కమిషనర్ గారు, అధికారులు కార్పొరేటర్లతోటి సమన్వయపరచుకోవాలని, ఏ విషయంలోనైనా కూడా కార్పొరేటర్లకు వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి సమావేశాలు విజయవంతం చేయాలని చెప్పి, లేకపోతే రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ పరువు మరింత దిగజారే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేటర్లు అలాగే మున్సిపల్ అండ్ పాలకవర్గం అందరికీ కూడా ఈరోజు హైదరాబాద్ లో